అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేనానికి రామ్ చరణ్ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేశారు. మా పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ చరణ్ ట్వీట్ చేశారు. మీ బలం, అంకిత భావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకిత భావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం హైలైట్ గా మారింది. అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్తో బిల్లా రంగా భాషా చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. విక్రాంత్ రోనా డైరెక్టర్ అనూప్ భండారి డైరెక్షన్లో తాజా చిత్రం చేస్తున్నారు. బాద్షా కిచ్చా సుదీప్ బర్త్డే సందర్భంగా టైటిల్, కాన్సెప్ట్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఫస్ట్ బ్లడ్ అంటూ షేర్ చేసిన కాన్సెప్ట్ వీడియో చూస్తే సుదీప్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది టీం. ఏ టేల్ ఫ్రమ్ ది ఫ్యూచర్ ట్యాగ్ లైన్తో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని తాజా విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ, తెలుగుతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది. బిల్లా రంగా భాషలో కనిపించబోయే ఇతర నటీనటులు, సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ స్టార్ విక్రమ్ నటించిన తంకరాన్ చిత్రం సూపర్ హిట్ అయింది. సినిమా సక్సెస్ వేడుకల్లో విక్రమ్ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కనేవాడినని చెప్పారు. మణిరత్నంను, ఆయన ఫిల్మ్ మేకింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. అప్పట్లో తనకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చిందని, తనను హీరోగా ఎంచుకున్నారని విక్రమ్ చెప్పారు. అయితే ఫైనల్ ఆడిషన్లో తాను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిందని తెలిపారు. తనను సడన్ గా కు పిలిచారని, వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తీసుకొచ్చి సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారని చెప్పారు. అయితే మామూలు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చేయమంటారేంటి, ఎందుకు యాక్ట్ చేయాలి అనిపించిందని, స్టిల్ కెమెరా కావడంతో తాను కదిలితే పిక్చర్ బ్లర్గా వస్తుందని తాను భావించి అలాగే ఉండిపోయానని తెలిపారు. ఆ విధంగా ఆ సినిమా తన చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పొరపాటుకు తాను 2 నెలల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత బొంబాయి సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిందని అన్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 24న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు కంగనా ప్రకటించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. చిత్రంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలలో జాప్యంపై కంగనా స్పందించారు. ఈ మేరకు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో దేశం పట్ల నిరాశ చెందాను అని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ, ఇప్పుడు నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మన దేశం పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను అని అన్నారు. టాలీవుడ్ యాక్టర్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్ గా విడుదల కాగా పాజిటివ్ టాక్ తో సక్సెస్ఫుల్ గా స్క్రీనింగ్ అవుతుంది. నాని అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుంది. ప్రత్యేకించి ఎస్జే సూర్య కామిక్ టైమింగ్ ను మూవీ లవర్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన మాటలు అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది.
దసరా చిత్రంలో తలలు నరికే సన్నివేశాలున్నందున పిల్లలను సినిమాకి తీసుకువెళ్లవచ్చా అని ఆలోచించా. సరిపోదా శనివారం సినిమాకు అలాంటి సమస్యే లేదు. ఇందులో హింస ఉంది, కానీ అది అందరూ చూసేలా ఉంటుంది. కానీ నా తదుపరి చిత్రానికి మాత్రం పిల్లలు దూరంగా ఉండాలి. ఇది చాలా ఇంటెన్స్గా ఉండబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తూ ఉండగా ఇంతకీ నాని చెప్పింది శ్రీకాంత్ ఓదెలా సినిమా గురించా, శైలేష్ కొలను మూవీ గురించా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న కన్నప్ప నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్, ఋషి, మంచు అవ్రామ్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ను టీం విడుదల చేసింది. కన్నప్ప నుంచి కాలాముఖ పాత్రకు సంబంధించి అర్పిత్ రంఖా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. గాంధార దేశం వాయులింగం సొంతం చేసుకునే ధ్యేయం, వేలాది మంది రక్తపాతాన్ని చూసే దాహం, అడవి వీరుల్ని సైతం అంతం చేసే క్రూరత్వం అంటూ కాలాముఖ పాత్రకిచ్చిన ఎలివేషన్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే కన్నప్ప టీజర్తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రజనీకాంత్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది మూవీ. రిటైర్డ్ అయిన ఓ జైలర్ జీవితంలో ఎదురైన సంఘటనలు, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేవి ఈ సినిమాలో చూపించారు. విడుదలైన అన్ని భాషల్లో భారీ సక్సెస్ను అందుకున్న ఈ మూవీ ఏకంగా 700 కోట్లు రాబట్టింది. చాలా రోజుల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ రజనీకి ఈ సినిమా మంచి బూస్ట్నిచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటన చేసింది. అయితే సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ జైలర్ 2 చిత్రానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నెల్సన్ జైలర్ 2 సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం అందరూ వేచి ఉండండి అని నెల్సన్ చెప్పుకొచ్చారు. దసరాతో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్టు ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలపై గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు వెలువడుతున్నాయి. దీనిని ఉద్దేశించి తాజాగా సినీ ప్రియులకు చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. సరైన సమయానికి అప్డేట్స్ ఇస్తామని పేర్కొంది. ఎన్నో మిలియన్ల మంది ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో పనిచేసే కొంతమంది వ్యక్తుల కలే సినిమా. ప్రీ ప్రొడక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఎంతో ప్రేమతో వర్క్ చేస్తాం. సినిమా రిలీజ్ కు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే మీకు బెస్ట్ గా అందించేందుకు మేము జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటాం. ఓదెల 2 కూడా అదే విధమైన చిత్రం. ఇది మాకెంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న లీకులు, రూమర్స్ వల్ల అందరూ దీని గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది. ఇలాంటి కథనాలు మా ఉత్సాహానికి భంగం కలిగిస్తూ ఉంటాయి. దయచేసి ఫేక్ న్యూస్, రూమర్స్, లీక్స్ ను వ్యాప్తి చేయడం ఆపండి. ఇలాంటి వాటిల్లో భాగం కాకండి. అనధికారిక వర్గాల నుంచి ఇప్పటి వరకు మా సినిమా గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. అప్డేట్స్ ను మేమే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆయు చిత్ర బృందం ముందుకొచ్చింది. వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు నేటి నుంచి వీకెండ్ వరకు ఆ చిత్రానికి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో 25% జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందం మంచి మనసును మెచ్చుకుంటున్నారు. నార్నే నితిన్, నయన్, సారిక, రాజ్ కుమార్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం అంజీకే మణిపుత్ర దర్శకత్వం వహించారు. బన్నీవాస్ నిర్మాత. ఫన్ ఎంటర్టైనర్ గా సిద్దమైన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సోమవారం చిత్ర బృందం ప్రకటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేయగా
ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్పై ఇప్పటికే అగ్ర నటులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చతో పాటు హేమ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు సంబంధించి రజనీకాంత్ మలయాళం సినీ పరిశ్రమల్లో ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించారు. చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న రజనీకాంత్ను మీడియా ప్రశ్నిస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి వాటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం హేమ కమిటీని వేసినట్లు, తమిళ సినిమా కోసం ఇలాంటి కమిటీని వేస్తారా అని రజనీని అడగ్గా తలైవర్ సమాధానమిస్తూ, నాకు హేమ కమిటీ రిపోర్ట్ అంటే ఏంటో తెలియదు, క్షమించండి, దీనిపై తర్వాత మాట్లాడతాను అంటూ వెల్లడించారు. బాలకృష్ణ సినీ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాని తదితర హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తనపై ఇంతటి అభిమానం పంచిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు దక్కాయని, వాటిలో తాను 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఒకటని బాలయ్య చెప్పారు. తన కెరీర్లో సాంఘికంగా, పౌరాణికంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కిందని తెలిపారు. తాను నటించిన ఆదిత్య 369 చిత్రం భారత చిత్రసీమలోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేష్ కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని బాలయ్య తెలిపారు. ఒకరికి మించి మరొకరు ఫైట్లు, డాన్సులు చేయాలని పోటీ పడేవాళ్లమని చెప్పారు. అందరు హీరోల అభిమానులు కలిసిమెలిసి ఉండాలని హితవు పలికారు. ఆగస్టులో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనూ దళపతి విజయ్, ది గోట్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది. అలాగే నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక తదితర చిన్న సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ రానున్నాయి. అయితే ఈ వారం తెలుగు సినిమాల సందడి పెద్దగా ఉండట్లేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ కిల్ మాత్రమే కాస్త ఆసక్తిని పెంచుతోంది. అలాగే హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్, రైడ్ ఆర్ డై అనే సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన పలు సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ వస్తున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు సినిమాలు, వెబ్ సిరీస్లు కలిపి 18 స్ట్రీమింగ్ కానున్నాయి. టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తున్న చిత్రం విశ్వం శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ 32గా వస్తుంది. కొన్ని రోజుల క్రితం జర్నీ ఆఫ్ విశ్వం వీడియోను షేర్ చేయగా ఫన్, సీరియస్ ఎలిమెంట్స్తో సినిమా సాగనున్నట్టు చెప్పకనే చెబుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను టీజర్ రూపంలో అందించింది శ్రీను వైట్ల టీం. విశ్వం టీజర్ను సాయంత్రం 4:05 లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ స్టైలిష్ లుక్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దొనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తున్నారు. గింజపై తినేవాడి పేరు రాసుంటుంది, దీనిపై నా పేరుంది అంటూ ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అంతే, అందులో యాక్ట్ చేసిన వారికి అందరికీ ఓవర్ నైట్లో పేరు తెచ్చిపెట్టేస్తాయి. పాన్ ఇండియా రేంజ్లో వాళ్ళని పాపులర్ చేసేస్తాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఈ విషయాన్ని చాలామంది విట్నెస్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలన్న తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఈ సినిమా. ఆఫ్ కోర్స్ కొందరికి నచ్చలేదనుకోండి. నచ్చని వారు చేసిన కామెంట్స్ కూడా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయని అనుకున్నారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి విడుదలై 7 ఏళ్లైంది. నిన్న మొన్న షూటింగ్ చేసినట్టుంది. అప్పుడే 7 ఏళ్లు కావడం ఏంటంటూ విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని చిరంజీవి అన్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తూ ఉంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానికానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానమిచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
1999లో జరిగిన కాందాహర్ విమానం హైజాక్ ఘటన గురించి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. IC 814 ది కాందాహార్ హైజాక్ ఈ వెబ్ సిరీస్ రాగా ఇందులో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పాటు తమిళ నటుడు అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, నజీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. మినీ వెబ్ సిరీస్గా ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్పై రైట్ వింగ్ సభ్యులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉగ్రవాదుల పేర్లను భోలా, శంకర్ అని పెట్టి హిందువులను టెర్రరిస్టులుగా టార్గెట్ చేస్తున్నట్లు కమెంట్స్ పెడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా హిందూ పేర్లను ఎంచుకొని వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఇలా చేయడం వలన మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ వివాదంపై దర్శకుడు స్పందిస్తూ కాందహార్ హైజాక్ ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులు నిజంగానే భోలా, శంకర్ అంటూ పేర్లు మార్చి విమానంలోకి ప్రవేశించారని తెలిపాడు. ఇందులో ఉద్దేశపూర్వకంగా తానేమీ చేయలేదంటూ తెలిపారు. అయితే ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్కు సంబంధించి నెట్ఫ్లిక్స్కు తాజాగా సమన్లందాయ్. ఈ సినిమాపై వస్తున్న వివాదాలపై తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్కు కేంద్రం నుంచి నోటీసులు అందాయి. ఈ వెబ్ సిరీస్ విషయంలో ఆఫీస్కు రావాలంటూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చీఫ్ మోనికా షెర్గిల్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ను తీసిన మేకర్స్ ఉద్దేశ్యపూర్వకంగా హైజాకర్ల పేర్లను భోలా, శంకర్లుగా పెట్టినట్లు, ఇలా పెట్టి హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నట్లు చేస్తున్నారని కేంద్రం అడిగినట్లు, ఈ వెబ్ సిరీస్ విషయంలో హైజాకర్ల పేర్లను మార్చాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలను నిజాలుగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తున్న IC 814 వెబ్ సిరీస్లో చూపించినవి మాత్రం నిజాలు కాదు అంటూ తట్టుకోలేకపోవడం వినోదాత్మకంగా, హాస్యాస్పదంగా ఉంది అంటూ వెల్లడించారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎక్స్ వేదికగా బాబాయ్ పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుతూ అరుదైన ఫోటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. నేనెప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తిరుగులేని సంకల్పం అనంతంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీలోని అగ్ని ప్రకాశవంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మీరు నా శక్తి తుఫాన్. హ్యాపీ బర్త్డే జనసేనాని అంటూ వరుణ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్కు తన చిన్ననాటి ఫోటో ఒకటి జోడించారు. ఆ ఫోటోలో పవన్ సోఫాలో కూర్చొని ఉండగా వరుణ్ ఆయన కాళ్ళు పడుతున్నాడు. వరుణ్ను పవన్ ఆశీర్వదిస్తున్నట్లు పోస్ట్ పెట్టడం కూడా ఆ ఫోటోలో ఉంది. లావణ్య వ్యవహారం గురించి పరోక్షంగా స్పందించారు నటుడు రాజ్ తరుణ్. విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని, న్యాయస్థానం ఎదుట తాను నిరూపించుకుంటానని ఓ పాడ్కాస్ట్లో ఆయన తెలిపారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడడం తనకు నచ్చదని అన్నారు. నిజమేంటనేది నాకు తెలుసు. 100 రకాల సాక్ష్యాధారాలు తీసుకువచ్చి ముందు పెట్టినా ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నా వరకు నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి నేను అక్కడ నిరూపించుకుంటే సరిపోతుంది. అందుకు కావాల్సిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. అంతేకాని మీడియా ముందుకొచ్చి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పు అని చెప్పడం నాకు నచ్చదు అని రాజ్ తరుణ్ తెలిపారు. కొత్త నిర్మాణ సంస్థ విరబ్ స్టూడియోస్ సమర్పణలో రోహిత్ కొల్లి దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. గదాధారి హనుమాన్ అనే ఆసక్తికర టైటిల్తో ఈ సినిమాని ప్రకటించారు. రవి, హర్షిత, బసవరాజు, హురకథలి, రమేష్ పండిట్, నగేష్ మయ్య, కళ్యాణ, సునంద పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ గదాధారి హనుమాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసి నవంబర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ గదాధారి హనుమాన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే టైటిల్లో ఆంజనేయుని జయకేతనం, టైటిల్ చివర హనుమంతుడి తోక ఉండగా పోస్టర్ వెనుక గమనిస్తే దహన సన్నివేశాల్లాగా అనిపిస్తున్నాయి. దీంతో గదాధారి హనుమాన్ సినిమా డివోషనల్ టచ్తో రాబోతుందని తెలుస్తోంది. మన సెలబ్రిటీల పిల్లలు చాలా మంది సినిమాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించారు. నాగబాబు కూతురు నిహారిక కూడా ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్మాతగా కమిటీ కుర్రాలు అనే సినిమాతో సక్సెస్ కొట్టింది నిహారిక. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
నిహారిక తాను కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిందట. మెగాస్టార్ క్లాసిక్ సినిమా అంజీలో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళలో ఒకరిగా నిహారిక నటించిందట. కానీ తర్వాత నిహారికని తీసేసి మళ్ళీ తన ప్లేస్లోకి వేరే అమ్మాయిని తీసుకున్నారట. ఈ విషయాన్ని నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే నిహారికని అంజీ సినిమా నుంచి ఎందుకు తీసేశారో మాత్రం చెప్పలేదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపోర్ట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.